హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఆ ప్రాజెక్ట్ వచ్చి వాసవి లేక్ సిటీ అండి. ఇది హఫీస్పేట్లో ఉందండి. ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చూడండి. సో అన్నీ క్లియర్ కట్‌గా అన్ని డీటెయిల్స్ వన్ బై వన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో ఈ ప్రాజెక్ట్ ఏందంటే ఇది హఫీస్‌పేట్ దగ్గర లేక్ దగ్గర అయితే ఉందండి. హఫీస్‌పేట్ లేక్ దగ్గర. సో ప్రైమ్ లొకేషన్‌లో అయితే ఉందండి. సో మీరు చూసినట్లయితే ఇలా 2 వింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! ఈ మొత్తం ఒక వింగ్ అండి. ఈ సైడ్ మొత్తం ఒక వింగ్ అండి. సో ఈ వింగ్ ఈ విధంగా అయితే టోటల్ మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది. సో దీంట్లో చూసినట్లయితే ఈస్ట్ బ్లాక్‌లో 6 బ్లాక్స్ ఉంటాయి. వెస్ట్ బ్లాక్‌లో 7 బ్లాక్స్ ఉంటాయి. సో G+14 ఫ్లోర్స్ అనమాట. ఇదొచ్చి. సో ఈస్ట్ వింగ్‌కి, వెస్ట్ వింగ్‌కి రేరా నంబర్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు వీళ్ళ వెబ్‌సైట్‌లోనే. సో మీరు కావాలంటే దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ తెలంగాణ రేరాలోకి అయితే మీరు ఎంటర్ అవుతారు. సో 2 వింగ్స్‌కి అయితే రేరా అయితే అప్రూవ్డ్ వచ్చేసింది. సో ఇక్కడ గాని చూసినట్లయితే ఈ విధంగా అయితే లేక్ వ్యూలో కనిపిస్తుంది. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి 1845 అపార్ట్మెంట్స్ అయితే వస్తాయండి టోటలు. టోటల్ వచ్చి 13 టవర్స్ ఉంటాయి. ఈస్ట్ వింగ్‌లో 6, వెస్ట్ వింగ్‌లో 7 ఉంటాయి. సో G+14 ఫ్లోర్స్ ఉంటుంది. దీంట్లో 2 బెడ్‌రూమ్ ఫ్లాట్స్ వచ్చి 1225 నుంచి 1290 వరకు ఎస్ఎఫ్‌టీ వరకు అయితే ఉన్నాయి. 3 బెడ్‌రూమ్ వచ్చేసరికి 1425 టు 2250 ఎస్ఎఫ్‌టీ దాకా అయితే ఈ సైజెస్ అయితే అప్లికబుల్ దొరుకుతాయి. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ బ్రోచర్ ఉందండి. ఈ బ్రోచర్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో దీని మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడైతే ఈ ఈ సైడ్‌లో 6 బ్లాక్స్ ఉన్నాయి. ఈ సైడ్ అయితే 7 బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే క్లబ్ హౌస్ ఉన్నాయి. ఏ బ్లాక్ ఆ బ్లాక్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే డిఫరెంట్ అండి. ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్‌కి. సో ఇక్కడైతే చూసినట్లయితే ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్‌కి ఎమ్యూనిటీస్ అయితే సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. కనెక్టివిటీ వాక్‌వే ఉంటుంది. డిజైన్ ల్యాండ్‌స్కేప్ ఉంది. సో ఇయన్నీ హాఫ్ బాస్కెట్‌బాల్ అన్ని ఫెసిలిటీ అయితే సీటింగ్ ప్లాజా, పాత్‌వే, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్. సో ఇవన్నీ రెండిట్లో అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్పెసిఫికేషన్‌కొచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది సూపర్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఆర్‌సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అండి ఇది. సో దీని మీద ఫెసిలిటీస్ అయితే అన్ని స్పెసిఫికేషన్స్ అయితే అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే కనిపిస్తాయి. డోర్స్ ఇవన్నీ టేక్ వుడ్ డోర్స్ అనేమాట. సో ఫెసిలిటీస్ అయితే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. సో ఇక్కడొచ్చి ప్రాజెక్ట్ హైలైట్స్ గాని చూసినట్లయితే హైరైజ్ టవర్స్ అండి. ఇది జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్టు. G+14 ఫ్లోర్స్ ఉంటుంది. 1845 యూనిట్స్ అయితే ఉన్నాయి. వాస్తు కంప్లెయింట్, గ్యాస్ బ్యాంకు, గ్రాండ్ ఎంట్రన్స్, పానిక్ బటను, సైనేజెస్ అన్నీ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అన్ని వీటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది వెస్ట్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ. వెస్ట్ క్లబ్ అంటే క్లబ్ హౌస్‌లో ఈ వెస్ట్ వింగ్‌లో ఉన్న క్లబ్ హౌస్‌లో ఏమేమి వస్తున్నాయనే దాని గురించి అయితే ఇక్కడ రాశారు. సో ఇయన్నీ ఉన్నాయి. మెడిటేషను, క్యాఫెటేరియా, గేమ్ రూము, లైబ్రరీ, స్పా, సెలూను ఇవన్నీ అయితే ఉన్నాయి. దీన్ని గ్యాలరీ అని చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే మీకు ఎలివేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇదొచ్చి మాస్టర్ ప్లాన్ అండి. ఈ విధంగా అయితే ఉంది. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే రోడ్ సైడ్ ఈ విధంగా అయితే కనిపిస్తాయి టవర్స్. G+14 టవర్స్. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే మంచి ఎలివేషన్స్, మంచి లుకౌట్‌తో అయితే వీళ్ళు ఇస్తున్నారు ఫెసిలిటీస్ అయితే. సో దీని వాక్ త్రూ అయితే మీరు చూడాలనుకుంటే ఈ వాక్ త్రూ మీద అయితే క్లిక్ చేస్తాను. మీరు ఒకసారి వాక్ త్రూ కూడా చూడండి. చాలా మంచి వాక్ త్రూ అయితే ఉందండి. చాలా మంచి బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. సో మీరు ఒకసారి ఈ వాక్ త్రూని అయితే గో త్రూ చేయండి. ఒకసారి దాన్ని ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి.
చూసారు కదండీ! ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను ఆశిస్తున్నాను. వచ్చి ఇక్కడ అడ్రెస్ అయితే ఇచ్చారండి. మంజీరా పైప్‌లైన్ రోడ్డు ఏపీజీఓస్ కార్పొరేషన్ హౌసింగ్ సొసైటీ హఫీస్‌పేట్ ఇది అడ్రెస్ అయితే ఇక్కడుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు బ్రౌచర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు సైట్ వాక్‌కి వెళ్ళాలి అనుకుంటే సైట్ విజిట్‌కి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తారు. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. సో, థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.